హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫేమస్ టీవీ. సో ఇప్పుడే ఎన్టీఆర్ గారిది హృతిక్ రోషన్ ది వార్ మూవీ అయితే చూసొచ్చిన. సినిమా మాత్రం అదిరిపోయింది. నేను మాటిస్తున్నాను, ఎవ్వరు చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. వాళ్ళ యొక్క ఎలివేషన్ షాట్స్ కానీ బీజిఎం కానీ మనందరికి తెలుసు. ఆ లాస్ట్ టైం బ్రహ్మాస్త్రం మూవీ వచ్చింది. సో ఆ మూవీ డైరెక్టర్ ముఖర్జీ గారు సో ఈ మూవీకి వార్ 2 మూవీకి డైరెక్షన్ చేశారు. సో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ బ్రహ్మాస్త్రం మూవీలో నాగార్జున గారు చేశారు, అక్కినేని నాగార్జున గారు. మళ్ళీ సేమ్ ఇప్పుడు కూడా వార్ 2 మూవీ రిలీజ్ అయింది, దాంతోపాటు కూలీ రిలీజ్ అయింది. కూలీలో కూడా నాగార్జున గారు మంచి క్యామియో రోల్ ప్లే చేశారు. సో అది నాగార్జున గారికి అయితే మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అటు మార్కెట్ పెరుగుతుంది, ఇటు మార్కెట్ పెరుగుతుంది. ఆఫ్టర్ త్రిబుల్ జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్త మూవీ వార్ 2 ఇందులో అయితే మనోడు మొత్తం అసలు ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్ వేరే ఉంది. బాడీ మాత్రం ఇచ్చి పడేసిండు, ఎందుకంటే హృతిక్ రోషన్ అంటే మనందరూ తెలుసు నా గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నిటిని కండల వీరుడు అని ఒక బిరుదు ఉంది. సో దానికి తగ్గట్టుగా మనోడు మాత్రం ఇచ్చి పడేసిండు. ఇక డాన్స్ గురించి అంటారా, ఇక అది చెప్పనవసరం లేదు. ఇద్దరు మన దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఎట్లనో అక్కడ హృతిక్ రోషన్ అట్లా. సో ఇద్దరు మాత్రం డాన్స్ చింపి ఆరేసిరు. కియారా అద్వానీ ఉంది, మంచి బ్యూటిఫుల్ హీరోయిన్. యాక్షన్ సీన్స్ కానీ ఎలివేషన్ షాట్స్ కానీ అదిరిపోయినాయి. కొన్ని ఫైట్ల సీన్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని. యుద్ధంలో ఆయుధాన్ని చస్తా లేదా చంపుతా. ఇట్లా అంటే అసలు వండర్ఫుల్ అవి విజువల్స్ చెప్పనవసరం లేదు. ఇంకా బీజిఎం కానీ సాంగ్స్ కానీ అదిరిపోయినాయి. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్తున్నా, ఎన్టీఆర్ గారు ఒక్క కాలర్ ఎగరేస్తేనే సినిమా హిట్. అలాంటిది ఇప్పుడు ఇద్దరు హీరోలు, ఇద్దరు సూపర్ స్టార్లు వచ్చి డబుల్ కాలర్ ఎగరేసారు అంటే మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ మనందరికి తెలిసిన విషయమే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎన్టీఆర్ గారిది ఒకటి స్లో మోషన్ వాకింగ్ స్టైల్ ఉంటది. దానికైతే థియేటర్లా కూత ర్యాంప్ అని చెప్పొచ్చు. ఏంటంటే మనోడు బాలీవుడ్ లో పోయి జెండా పాతేసిండు. ఎందుకంటే ఆఫ్టర్ త్రిబుల్ అంటే మనకు ఒకప్పుడు ఏంటంటే సౌత్ ఇండియా మీద సినిమాస్ అసలు ఆడేటివి కాదు అక్కడ, కానీ ఇప్పుడు నార్త్ ఇండస్ట్రీ మీద మొత్తం సౌత్ ఇండియా వాళ్ళే ఉన్నారు. నేను మాటిస్తున్నాను, ఎవ్వరు చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు మనందరూ తెలుసు రీసెంట్ గా పుష్ప 2 అల్లు అర్జున్ గారికి ఎట్లా ఫ్యాన్స్ వచ్చిరో నార్త్ సైడ్ నుంచి, మన ఎన్టీఆర్ కూడా అలాంటి ఫ్యాన్స్ రాబోతున్నారంటే మాత్రం అందులో అసలు చెప్ప అవసరం లేదు. అలాంటి ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ వచ్చేసి ఉంటారు, ఎందుకంటే అలాంటి పర్ఫార్మెన్స్ మనోడు ఇస్తాడు. తెలుసు, మనందరికీ తెలుసు నట సార్వభౌముడు అంటేనే మనకు తెలుసు ఎన్టీఆర్ గారు అని. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఇంకా మూవీలో వాళ్ళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ వాళ్ళ డ్యాన్సులు కానీ చూస్తుంటే అసలు నేను సీట్లలో కూర్చోలేకపోయినా. అంటే అసలు అది వర్ణనాతీతం. మీరు వెళ్ళి చూడాల్సిందే, అది ఆ ఫ్లేవర్ మీరు అనుభవించాల్సిందే. అది వేరే అసలు. ఇప్పుడు మనం ఎన్టీఆర్ని ఒకప్పుడు చూసి ఇప్పుడు చూస్తే ఒక స్లో మోషన్ వాక్ ఉంటుంది థియేటర్లో, ఇచ్చి పడేసిందని చెప్పుకోవచ్చు. మూవీ మాత్రం చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది. ఒక్కొక్క బీజిఎం ఒక్కొక్క టైంలో అంటే ఒక్కొక్క ఎలివేషన్కి ఒక్కొక్క బీజిఎం ఇస్తుంటే అసలు వండర్ఫుల్ ఫీలింగ్, అది డిఫరెంట్ ఫీలింగ్. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే పాన్ ఇండియా మూవీ అంటే అంత మాదిరి కాదు కదా. ఫైట్ సీన్లు అయితే ఇంకా యాక్షన్ సీన్స్ అదిరిపోయినాయి. ఆ విజువలైజేషన్ ఏంది, అసలు ఎన్టీఆర్ గారి ఎనర్జీ, ఆ స్టైలు, ఆ యాక్టింగ్ అసలు పీక్స్ అసలు. సో ఇది ఎవరైనా మూవీని చూడకపోతే మాత్రం వెంటనే మీరు చూడాలని కోరుకుంటూ ప్లీజ్ స్టే ట్యూన్ టు మన ఫేమస్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అలెగ్జాండర్ ది గ్రేట్.